హలో ఎవ్రీవన్. ఈరోజు సండే అండి. మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై. చికెన్ లివర్ ఫ్రై చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకు కావాల్సింది కేజీ చికెన్ లివర్. మీకు ఇష్టం అంటే నేను ఇప్పుడు ఒక కేజీకి అయితే ఏమేమి కావాలో ఎంతెంత వేసుకోవాలనేది నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు తీసుకునే దాన్ని బట్టి ఐటమ్స్ అనేవి అయితే వేసుకోండి. ఫస్ట్ కేజీ చికెన్ తీసుకొని నీట్‌గా 4-5 టైమ్స్ అయితే నీట్‌గా వాష్ చేసేసుకుందామండి. చికెన్ లివర్ అనేది నీట్‌గా వాష్ చేసుకోకపోతే స్మెల్ వస్తే తినేటప్పుడు కుక్ చేసిన తర్వాత కూడా సేమ్ అదే స్మెల్ వస్తది. తినడానికి కూడా అంతగా బాగుండదు. కాబట్టి ఫస్ట్ నీట్‌గా 4-5 టైమ్స్ అయితే నీట్‌గా వాష్ చేసేసుకొని ఒక కడాయి, ఒక బౌల్‌లోకి అయితే తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి తగినంత సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఆయిల్ ఇవన్నీ వేసి మొత్తం బాగా అయితే మ్యాగ్నేట్ చేసుకుందాం. అలాగే కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి బాగా మ్యాగ్నేట్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే మనం పెట్టుకుందాం. ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల యూజ్ ఏందంటే మనం వేసిన ఐటమ్స్ అన్నీ ప్రతి ఒక్క ముక్కకి బాగా అతుక్కోవడం వల్ల కుక్ చేసేటప్పుడు మనకి తినేదానికి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా అయితే కుక్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. రెండోసారి నుంచి మీకే కుక్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ముందు చెప్పాను అలానే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని మ్యాగ్నేట్ అయితే చేసేసుకుందామండి. ఇది రెసిపీ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా, సింపుల్‌గా అయితే చేసేసుకోవచ్చు. ఒకవేళ బ్యాచిలర్స్‌కి ఎవరికైనా గానీ ఇలాంటి ఇంకా కొన్ని సింపుల్‌గా అంటే చాలా తక్కువ టైంలో చాలా టేస్ట్‌గా ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఖచ్చితంగా నేనైతే మీకు చేసి చూపిస్తాను. బ్యాచిలర్స్ అయినా సరే, ఎవరికైనా సరే ఎలాంటి వీడియోస్ అయినా కావాలంటే నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. నేను ఖచ్చితంగా మీకు వీడియోస్ అయితే చేస్తాను. ఇప్పుడు చూసాం కదా 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మ్యాగ్నేట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ ఏసుకుందాం. ఆయిల్ ఏసుకున్న ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. ఆనియన్స్ కొంచెం లైట్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న లివర్‌నంతా కడాయిలోకి ఏసుకొని ఒక్కసారి స్టవ్ అనేది హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ దాకా మొత్తం బాగా కలుపుకుందాం. ఎందుకంటే ఆ ఆయిల్ అంతా బాగా మిక్స్ అవ్వాలి కదా! అందుకు బాగా కలుపుకొని ప్లేట్ అయితే క్లోజ్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి అయితే కుక్ చేసుకుందాం. హై ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల ఏమైతదంటే తొందరగా కుక్ అయిపోవడం కాకుండా మొత్తం కింద మాడిపోవడం అనేది అలా అవుతుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నీట్‌గా కుక్ చేసుకుందాం. ఇట్లా కుక్ అయ్యేటప్పుడు మధ్యలో ఒకసారి మీ టేస్ట్ అయితే చూసుకోండి. తగినంత సాల్ట్ గాని, కారం గాని సరిపోయిందా లేదా చూసుకోండి. ఎందుకంటే కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి మీకు తగినంత ఉందో లేదో ఒకసారి టేస్ట్ చేసి ఒకవేళ లేకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ అట్లా కొంచెం బాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో. నెక్స్ట్ లైట్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని గాని తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీకింకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఖచ్చితంగా నేను మీకవి వీడియో చేసి అయితే పెడతాను. ఈ రెసిపీ అయితే మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.